హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ అందరూ విలేజ్ వ్లాగ్స్ ఇష్టం అని చెప్పి మీకోసం అట్లీస్ట్ ఒక్క వీడియోనా పెడదామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. సో విలేజ్ అనగానే మనకు గొర్రె పిల్లలు, పశువులు, ఇంకా కోళ్ళు, ఇవన్నీ మనకు చూస్తూ ఉంటే విలేజ్ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ విధంగా ఎడ్ల బండ్లు, సో ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మేమేంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మనకు పొంగళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము మా ఊరు వెళ్తూ ఉన్నాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే ఇంట్లో నుంచి బయట రాగానే చాలా పెద్ద పాము అలా మన వాకిట్లో నుంచి జరజరా వెళ్ళిపోయింది. నేను మీకు కూడా పాము చూపిద్దాం అనేటప్పటికీ అది అలా చెట్లలోకి వెళ్ళిపోయింది. నేను చెట్ల మధ్యలో ఉందేమో అని చూస్తూ ఉన్నా. ఏదిరా ఏం పాము అదే? ఏదా ఎట్ట వెళ్ళిపోయిందా? ఉందా? ఉందిరా? చాలా పెద్ద పాము, చాలా పెద్ద పాము. ఏట వెళ్ళిపోయిందిరా? వెళ్ళిపోయిందా? చాలా పెద్దది మా లేదే. ఓయమ్మా, అంత పెద్ద పాము, చాలా పెద్దది, భలే పొడుగుమా. అక్కడి నుంచి యాడ్ నుంచి వచ్చి ఉంటుంది అది. ఆహా, అట్నుంచి వచ్చింది, అందులో నుంచి వెళ్ళిపోయింది. ఆడిపోయిందో తెలియలా. 3 మూరలు ఉంటుందమ్మా, 3 మూరల, 3 మూరలు ఉంటుంది, 4 మూరలు కలుగులోకి వెళ్ళిపోయింటుందా? వాటికి తెలుసు కలుగులు ఏం కాదు. పెద్దది లావుగా బాగా బలిసిపోయింది. కప్పలు దొరికినా తినేస్తుంది, ఎలుకలు తినేస్తుంది, కప్పలు తినేస్తుంది. చెట్టుకి ఏదైనా పురుగు ఉంది అనుకో, ఆ పురుగు తినేస్తుంది. ఏమాకది పాలకూర మోతుంది, మెంతులు మోతున్నాయి. నీళ్ళు చల్లాలి కదా దానికి. చల్తాం అంటే కూడా గడ్డి వచ్చేస్తుంది. ఇప్పుడు తొందరగా చల్తాం. 4 వంకాయలు అదేమి చేయదా పాము అదే కోరుకొచ్చిండు 4 వంకాయలు. బాగా నిన్ను చూసి వెళ్తాను. అదే ఉండదు. ఆ చెట్లో ఉండు మా అన్నాడు. ఆ చెట్లో ఉంటుంది ఇంకా. కాదు 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 ఎట్టొచ్చింది మా వంటింటి కానించా? ఎట్టొచ్చింది? ఆనించు ఎట్టొచ్చింది? ఈ దారిలో వచ్చి ఇటు పోయింది. అది కరవ దేవుడినా? కరవదా? కరవను దాని మీద తోక మీద అడిగేస్తే మనం అప్పుడు దానికి కోపం వచ్చి కరుస్తుంది. తోక దొక్కిన పాము అంటాడా? ఒక్క చిన్న వాన కనుక గురిస్తే ఎన్ని బాగు చేస్తాం. ఈ తొట్టి ఇంక ఒక్కరు ముందు పెట్టించవచ్చుమా, మరి నీడకి ఇట్ట ఒక్కరు పెడితే బాగా వస్తుంది.
గట్టిగా పెడతారు, నువ్వేమో గట్టిగా పెట్టకూడదమ్మా. ఇప్పుడు కాకుండా ఇడ్లీ గట్టిగా పెడితే ఒక రాళ్ళు లాగా ఉంటాయి. అమ్మ చేసే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎందుకంటే మినప్పప్పు మనకు హోమ్మేడ్ మినప్పప్పు అని చెప్పచ్చు. దాంతో ఇడ్లీలు చాలా స్మూత్గా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా చాలా స్మూత్గా వస్తాయి. పిండితో చేసిన ఇడ్లీలే అనమాట, ఇవి రవ్వతో చేసినవి కాదు. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ సాంబార్. తర్వాత ఇక్కడ మా ఊర్లో ఏంటంటే మనకు బోర్లో నుంచి వచ్చే వాటర్ తాగడం కొంచెం టేస్ట్గా ఉండవు. అందువల్ల ఇక్కడ మనకు బిస్లరీ వాటర్ వచ్చి ఒక ట్యాంకర్ లాగా ఊర్లో సప్లై చేస్తూ ఉంటారు. సో మన ఇంటింటికి వచ్చి మనకు డే బై డే వచ్చి ఆ క్యానెల్తో పట్టి మనకు ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇది మన ఇంటి దగ్గరే వస్తుంది కాబట్టి కష్టం లేకుండా మంచినీళ్ళు కూడా మన ఇంట్లోకే వచ్చేస్తాయి. అప్పుడైతే మా ఊరు చివర సూర్ణముఖి నది ఉండేది, ఆ నీళ్ళే తాగేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అవి ట్యాంక్లోకి వెళ్ళి ఆ ట్యాంక్ మురికి అంతా వస్తుందని చెప్పి ఇప్పుడు ఎవరు తాగట్లేదు. ఇలా వాటర్ కొనుక్కొనే తాగుతూ ఉన్నారనమాట. ఇలా మనం అన్నిటికీ మిషన్స్ మీద ఆధారపడ్డాం కాబట్టి ఇప్పుడు ముందు పెద్దవాళ్ళ హెల్త్లా మన హెల్త్ లేదని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే అమ్మ ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలన్నమాట. సో చాలామంది అమ్మకి ఒక మిషన్ బిగించాను కదా, దాని గురించి అడిగారు. సో అదేంటంటే 14 days పనిచేస్తుంది. 14 days మనం మినిట్ టు మినిట్ చూసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే మనం ఏ ఫుడ్ తింటే షుగర్ లెవెల్ తక్కువ ఉందో తెలుసుకొని అదే ఫుడ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అమ్మకి లాస్ట్ టైం మన ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకే ఈ 14 days అబ్జర్వేషన్లో పెట్టి ఏ ఫుడ్ సరిపోతుందో అదే తినమని చెప్పి అమ్మకు చెప్తూ ఉన్నాను అనమాట. ఈ బాండల్ని ఎన్ని రోజులు వాడతారు? అది కాదు, బాండలకు న్యాయం చేస్తున్నారు. నేను మన పచ్చిమిరకాయలు వేసి చేసా, పచ్చిమిరకాయలు వేసి చేస్తే బాగుండింది. మీరేమో ఎండు మిరకాయలు వేస్తున్నారు. ఏంది అదేంది ఎట్లా చేసి పెట్టినాను ముక్కలు? అబ్బా ఇది ఫుల్గా ఎండిపోయినట్టు వచ్చేసినాయా? ఏంది జ్యూస్ చేయాలి అంకా? ఈ యాపిల్ ఇది అర్థానికి జ్యూస్ చేయాలి. ఒత్తో తిందా కదా, ఒత్తో తిందా కదా. బాగా టైం పాస్ అయిపోయింది పెద్దంతా. వారిండి అసలు ఈ బాండలు, వారిండి బాండలు అసలు. ఇది చెప్పుడులా నేను దీంట్లో అంతా వచ్చేస్తానే. మా అమ్మ మాత్రం భారీది. అదే అంటే 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు బాండాలి. కొత్త బాండలు పంపించాను కదా, వాటిని వాడుకోవచ్చు కదా. ఎందుకు అయ్యి వాడుకోండి, ఎందుకు అవి వాడుకోకండి. ఇది ఇచ్చి బారేసి అమ్మది ఇలా అమ్మ లేనప్పుడు బారేసి అది కనపడలేదని చెప్తాను. నీకు అది ఎందుకు కొత్త బాండలు ఇస్తానంటుంది. ఇచ్చేది తటు తీరు కదా ఇవి చెప్పు. కొత్త గీస్తుంది ఏదైనా సామాన్లు అంతా కొనాలి. కొత్త కాపలాడికి నువ్వా కొత్త కాపరానికి ఇంకెందుకు ఆ రేట్లు ఇంట్లో నువ్వు సరిపోద్ది. లేదు లేదు నూరుతావా, రేపు మిక్సీలో కొడతావా? నూరుతా, సరే నూరేటప్పుడు పిలువు. నూరెత్తి ఎట్లా నూరుతావు తెస్తా. అది పైన ఇరిగిపోయింది కదా ఆ పత్రమా? లేదు బండ ఉందా? పప్పు నానేసారా? వడలకి నా ఫ్రెండ్ వస్తుంది గూడూరు. ఆమె వస్తుంటే నేను కూడా వస్తాను అని చెప్పి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలీదు. అది ఇట్లా నా ఫ్రెండ్ కూడా వస్తానంటున్నాను. ఎవరైనా తీసుకురా, మాకేం ఇబ్బంది లేదని చెప్పి అది మా కోసం ఏం చేయబాకండి అని చెప్పినారా? ఏం చేయలేరా అండి అని చెప్పిన. వడలు పెడతాను రండి, మా 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 పప్పు స్పెషల్గా ఉంటుంది, వడలు స్పెషల్గా ఉంటాయి రండి అని చెప్పి. నువ్వు ఇప్పుడు పోయి ఎప్పుడు వస్తావా? ఆ పిల్లలు 4 గంటలకు మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు వచ్చి రుబ్బి ఎప్పుడు వాళ్ళకి వడలు కాల్చి పెడతావా?
3 గంటలకు వచ్చి రుబ్బి కాల్చేయగలుగుతావా? 3 గంటలకు వచ్చానా? బస్సు ఎన్ని గంటలకి? 4:30కా? గూడూరు నుంచి 3 గంటలకు వస్తుంది. వాళ్ళు గూడూరు పోవడానికి ఎన్ని గంటలకి నుంచా? ఇప్పుడు పోతుంది. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం. అమ్మకు తెలియాలి, నాకు తెలియదు. అట్టయితే నాకు తెలిసి 4:30 అనుకుంటా. 4:30 కాదమ్మా, 2 గంటలకు 2:30 వస్తుంది గూడూరు నుంచి ఇక్కడికి. నాయుడుపేటకి పోద్ది. నాయుడుపేట నుంచి వచ్చి మళ్ళీ 4 గంటలకి. సరే 4 గంటలకు కదా, 2:30 కట్టరా, 2:30 రా. ఇప్పుడు గూడూరుకి వెళ్తారా? అది సరేలే, నువ్వు 2:30 రా. రుబ్బి మిక్సీ లేకుండా రోట్లో రుబ్బి వడలు కాల్చి వడలు పెట్టు. అది దో ఆమె ఏగిందా లేదా నాకు చూపించాలా? చూడు ప్రతి దాన్ని చూసి. ఏం పడలే, నీకు తెలీదా? నువ్వు మీ ఇంట్లో వంట చేయాలా? తెలుసు అనుకో. మరే నాకేం చూపించేది ఏం అందలే కానీ సరిగా చేయకపోతే అంటది, సరిగా చేసేది అంటది. నాకేం చూపించబడ్డా, నువ్వు బాగా వాడిందా? నువ్వు ఇంట్లో అటు చేస్తావు, అటు చేసేది. అప్పుడు ఇంకేమి నువ్వు చేసినట్టుంటది. ప్రతిసారికి వచ్చి చూస్తే అదే శ్రమ అయిపోతుందా? ఇంకొకరోజు శ్రమ తగ్గించుకుంటే ఆమె శ్రమ పెంచుకుంటా. ఏం లేదు, దంచుతుండా రుబ్బుతానంటే. ఓ దంచి రుబ్బుతావా? లేదు, మేమైతే నిమిషంలో గర్రం తిప్పేస్తుంది. మిక్సీ అమ్మకేమో మిక్సీ లేకుండా అంటే మిక్సీలో వేయనిదు, రుచి దిగిపోద్దని. ఇటైతే మీకుంది మిక్సీయా? నాకు లేదు. నువ్వు కూడా రుబ్బాల్సిందే కదా ఇంటికాడ. మంచి పని, మిక్సీలు కొనబాకండి. అంటే మెత్తగా ఉంటుంది మా ఎర్రగడ్డల పల్లె మొత్తం దంచేసిన బిలువు, మొత్తం దంచేసిన బిలువు. ఎట్ట దంచినావు అని చూస్తాం. నువ్వు అరవడు, నేను ఆడ చెప్తామంటే మొత్తం నీ అరుపులే ఉంటాయి. నా వీడియో అంతా నీ అరుపులే ఉంటాయి. నువ్వు అమ్మని అరుస్తున్నావు అనుకుంటున్నా నేను. నిన్నే అరిసింది. మెత్తగా వచ్చేసింది కదా, మరి నువ్వు మెత్తగా వస్తుంది. మనం మిక్సీలో వేస్తే నేనైతే బాగా చేస్తానని చెప్తుంటే చెప్పు. అదే మరి నీళ్ళకి వచ్చేస్తుంది మిక్సీలో వేస్తే. ఎందుకు వస్తా నీళ్ళుగా? సరే ఇప్పుడు తెరవి వెళ్ళదానే అంతేనా? నేను అందువల్ల తెరవి వెళ్ళదా? రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పి మన లాఫింగ్ స్టార్ ఇంటికి వెళ్ళిన తర్వాత 2:30కి రమ్మంటే ఇంకా రాలేదు. సో ఎన్ని గంటలకు వస్తుందో చూద్దాం. సో రండి గొడవేద్దాం. నీకు ఎంతకు రమ్మని చెప్పాను నేను? వీడియో తీస్తా, మాట్లాడుతూ ఉండు. ఎంత అయింది టైం ఇప్పుడా? 2:30కి చెప్పా, 2:30కి చెప్పా. చుట్టాలు వచ్చి చుట్టాలు రుబ్బుకొని పెంచలే, చుట్టాలే రుబ్బుకొని చుట్టాలే వడలు చేస్తున్నారు చూడు. నేనంటే 3కి రమ్మన్నానంట. దో నీకు కష్టం లేకుండా అది కూడా కడగతానంట. నువ్వేం గడగబడి ఇలా వచ్చి కడుక్కుంటుందని చెప్పిన. అవి ఎత్తేసిరండి, ఇంక చేస్తుంది. ఏదే చేస్తలే, అవి వేసుకుంది మీరు వచ్చింది. నాకు 30 years ఫ్రెండ్షిప్ అన్నమాట. చాలా క్లోజ్గా ఉంటాం. సో మీ పనమ్మాయి కోసం ఏం చెప్పినా నేను రుబ్బుతాను, రుబ్బి వడలు కాల్చి పెడతాను అని చెప్పి తనే రుబ్బి, పాపం ఆ రైట్ సైడ్ ఉన్న అమ్మాయి అయితే తన ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళిద్దరు కూడా పాపం రుబ్బి వడలు కాల్చారు. మేము చేస్తున్నా చేయనీలేదనమాట, మేమే చేసుకుంటామని చెప్పి. సో ఇలా 1 day ఫుల్గా వాళ్ళతో స్పెండ్ చేశారనమాట. సో చాలా రోజుల తర్వాత మేము ఇంత తీరిగ్గా కూర్చొని మాట్లాడడం. ఈవెన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా తను వచ్చింది, కాకపోతే అప్పుడు అంత ఫ్రీ టైం దొరకదు కదా. సో చాలా రోజుల తర్వాత 1 day స్పెండ్ చేసామన్నమాట. ఇప్పుడు వీళ్ళు బస్కి వెళ్ళాలంటే
నేను మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాను వెళ్ళి బస్సు ఎక్కించి రావడానికి. సో మా ఊరికి బస్సు వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ టైమింగ్ ప్రకారం టైం టు టైం వస్తుంది అనమాట. ఎవరైనా రావాలన్నా వెళ్ళాలన్నా ఈజీగా ఉంది. అంతకుముందు అయితే మా ఊరు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఒక్క బస్సు మాత్రమే ఉంది. ఈ టైమింగ్స్ కరెక్ట్గా వచ్చేందువల్ల అందరికీ బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో